ఏదైనా సిట్ ఏర్పాటు చేసి విచారణ చేద్దాం. 2014-15 చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో మాట్లాడి ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను అపాయింట్ చేసి నివేదిక ఇచ్చిండ్రు. ఆ నివేదికను ఎందుకు తొక్కిపెట్టారు చర్యలు తీసుకోకుండా? దాని మీద కూడా చర్యలు తీసుకుందాము. నేను ఆ కళాశాల యజమానులను, మీరు వ్యాపారం చేసుకుంటారు, మీరేం సేవ చేస్తలేరు. మీ వ్యాపారంలో మీరు ఎంత సంపాదించిండ్రు, మీరు ఎట్లా సంపాదించుకుంటుండ్రు, ఏమేం జరిగింది అనేది అందరికీ తెలుసు. రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్లు అధికారులను తిట్టడంతో మీకేం ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ప్రభుత్వానికి ఉన్న అప్పుల్లో 35 సంవత్సరాలు ప్రభుత్వంలో సేవలు అందించిన అధికారులకు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను విడతల వారికి ఇస్తున్నాము. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి జీతభత్యాలు కూడా విడతలాలు ఇస్తుంటే సర్దిద్దుకుంటూ వస్తున్నాము. సహకరించాల్సిన మీరు ఈ రకమైన వితండవాదంతో బంద్ పెడితే, ఇప్పుడు ఫీజులు అడగరా? ఇప్పుడు బంద్ పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది. 3 నెలలకు 6 నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంద్ పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి? పిల్లల జీవితాలతోని చెలగాటాలు ఆడొద్దని నేను యజమానులకు చెప్తున్నా. విడతల వారీగా మీకు ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము. మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బకాయిలు ఉన్నా అవి ఇస్తాం. కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలు ఏమన్నా ఆడబోయి అడుగురి. ఉన్నవే 3,600 కోట్ల బకాయిలు అంటే 6,000 ఇయ్యండి, 5,000 ఇయ్యండి అని ఉపన్యాసాలు ఇస్తుండు. ఉపన్యాసాలు ఇచ్చటాయని చూసిన 12 కాలేజీలు పర్మిషన్ ఇవ్వమని వచ్చి పైరేకి వచ్చిండు, ఇయ్యలే. ఇంకొక 2 ఆఫ్ క్యాంపస్, ఆయనది ఉండేది మహబూబ్నగర్లో, ఆఫ్ క్యాంపస్ హైదరాబాద్లో నాకు క్యాంపస్ ఇవ్వమని వచ్చిండు, ఇయ్యలే. ఇవన్నీ రూల్కి వ్యతిరేకం. అవి ఇయ్యలేదు కాబట్టి తీట పెట్టుకొని ఇట్లాంటి వేషాలు వేస్తున్నారు. పిల్లల్ని వెనక్కి తిప్పితే ఏమవుతుందో నాకు తెలుసు, వెనక్కి ఎట్లా తిప్పొచ్చు. నేనేందంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నా కాబట్టి ఆ ప్రయత్నం చేస్తలేను. పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా ఉండొచ్చు, రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు, ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాము. మీ డబ్బుల కోసం పిల్లల జీవితాలతోని చెలగాటం ఆడకండి. ఈరోజు మీరు బంద్ పెడితే అకాడమిక్ ఇయర్ లాస్ అయిపోతే ఆ పిల్లలకు చదువు తిరిగి రాదు. ఇవాళ మీ ఫీజు రియంబర్స్మెంట్ తిరిగి వస్తుంది. పిల్లలకు మీరు చేసే అన్యాయం తిరిగి వస్తుందా? చెప్పండి. మీరు కూడా మీ పిల్లలు పోతున్నారు, మా పిల్లలు మీ పిల్లలు అందరూ చదువుకుంటారు. ఇవాళ పిల్లలకు చదువు చెప్పకుండా కళాశాలలు బంద్ పెడితే 3 నెలల తర్వాత ప్రభుత్వం నిధులు ఇచ్చింది అనుకో. ఇప్పుడు ఈ విద్య దూరమైన పిల్లలు ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి? ఫేస్ రికగ్నేషన్ పెట్టిన పిల్లలకు టీచర్లకు తప్ప, ల్యాబ్లు ఉన్నాయా లేవా పరిశీలించమని చెప్పిన తప్ప, టీచర్లు ఉన్నరా లేరా చదువు చెప్పేటోళ్ళు ఉన్నరా లేరా చూడండి అని చెప్పిన తప్ప, భవనాలు ఉన్నాయా లేవా చూడండి అని చెప్పిన తప్ప, పరిశీలించడానికి వెళ్తున్నాం మేము. ఎవరి మీద కేసులు కట్టలేదే, పరిశీలనకే రాని మేము తాళాలు వేసుకొని పోతామంటే ఏ రకమైన వ్యవహార శైలితో ఉన్నారు మీరు చెప్పండి? మీరే పిల్లల తల్లిదండ్రులు, మీ పిల్లల కోసమే కదా. ఈరోజు నాణ్యమైన విద్య అందించడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నాం. మీరు విద్యనే అందించం బంద్ పెడతామని అంటే ఇంకా మీతో చర్చించడానికి ఏముంది? విడతల వారీగా నిధులు విడుదల చేస్తాం. నిధులకి ఇబ్బంది లేదు. ఉన్న పరిస్థితుల్లో అన్నిటినీ సమన్వయం చేసుకుంటాం. వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఈరోజు అందరినీ సమన్వయం చేసుకోవాలి. ఒక్క కాలేజీ యజమానులే కాదు, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉన్నారు, పెన్షనర్స్ ఉన్నారు, అగ్రికల్చర్ ఫార్మర్స్ ఉన్నారు, ఉమెన్ ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు. ఢిల్లీకి పోతే మీ వాళ్ళు మాకు సార్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఢిల్లీలో ఇంప్లిమెంట్ అవుతలేదు, మీరు ఏదో ఒకటి చేయాలని అడిగినారు. ఏదో ప్రయత్నం చేస్తున్నాము. ఏదో ఈ సమస్యలు కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చినాకనే పుట్టుకొచ్చినాయి. ఈ సమస్యలకు మొత్తం రేవంత్ రెడ్డి కారణం అన్నట్టు మీరు ఏ రాజకీయ పార్టీలతో అంటగాగుతారు, మీ వెనకాల ఎవరుండో తెలుసుకోలేనంత నిద్రావస్థలు ఉన్నామా మేము? మాట్లాడుతున్న 3-4 పేర్లు తీయండి, వాళ్ళు ఏమేమి అడిగినో గవర్నమెంట్ను చూడండి. అవి ఇయ్యనందుకే కదా మీరు ఇవన్నీ చేస్తున్నది. బ్లాక్మెయిల్ చేస్తుర్రా గవర్నమెంట్ను? మీ కాలేజీలో ఏమున్నది ఏం లేదు, మీరు ఎట్లా తీసుకుంటారో, ఎన్ని షిఫ్టింగ్ అడిగిండో వాళ్ళ నాయకుడు అనేటాన్ని, ఎన్ని కాలేజీలు షిఫ్టింగ్ అడిగిండు, మూతబడ్డ కాలేజీలకు ఎన్నిటికి పర్మిషన్ అడిగిండు. ఇవ్వకపోతే ఈరోజు దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరెవరు ఆఫ్ క్యాంపస్లో అడిగినారు, ఎవరెవరు కొత్త కాలేజీలు అడిగారు, ఎవరెవరు ఏం అడిగినారో నా దగ్గర లిస్ట్ ఉంది. ఈ తమాషాలని పనికిరావు. వాళ్ళు ఏదో అనుకుంటారు పిల్లల్ని రెచ్చగొడతామని. నేను సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మన పిల్లలే వాళ్ళు. స్కూళ్ళు కాలేజీలు బంద్ పెట్టి ఏదో చేస్తాం అనుకుంటే మాత్రం అది పిల్లలకు అన్యాయం జరుగుద్ది. ప్రభుత్వం దగ్గర నిధులు ముందల పెడతాం. ప్రతి నెల నాకు 18,500 కోట్ల రూపాయల ఆదాయం ఉంది. దీంట్లో జీతభత్యాలు ఏమి ఇవ్వాలి, వెల్ఫేర్ ఏం చేయాలి, డెవలప్మెంట్ ఏం చేయాలి, వాళ్ళనే వచ్చి కూర్చొని చేయమని చెప్తున్నా. నేను మీకు కూడా కమిటీలు వేస్తా. 18,000 నుంచి 18,500 కోట్ల కంటే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేదు. 6,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి పోతున్నాయి.
6.5 నుంచి 7,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు అసలుకు మిత్తికి రిజర్వ్ బ్యాంక్ అట్నుంచి అటే పోతుంది. నన్ను అడగను కూడా అడగరు, ఆటోమేటిక్గా పోద్ది. 13,000 కోట్ల యావరేజ్గా పక్కా ఖర్చు. ఇక మిగిలిందే 5,5,500 కోట్ల రూపాయలు. 5,5,500 కోట్ల రైతు రుణమాఫీ ఏం చేయాలి, రైతు భరోసా ఏమి ఇవ్వాలి, ఆర్టీసీ బస్ ఏమి ఇవ్వాలి, షాదీ ముబారక్ ఏమి ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి ఏమి ఇవ్వాలి, పెండింగ్ ప్రాజెక్టులను ఏం కట్టాలి, రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు పెన్షన్స్ లేకపోతే వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి ఇవ్వాలి, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఏమి ఇవ్వాలి, సీఎం రిలీఫ్ ఫండ్ ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి. ఉన్నదే 5,500. దాని మీదనే సాము చేస్తున్నాము, నిత్యం తల బద్దలు కొట్టుకుంటున్నాము. సహకరించాల్సింది పోయి ఆదాయం ఉంటే మేము ఆపుకుంటున్నాం. వాళ్ళనే కమిటీ ఏమనుంది, వాళ్ళ చేతికే చిట్టి అప్పచేస్తారు. రేపు 3 నెలలు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 4 నెలల ప్రణాళిక వాళ్ళనే ఏమన్నారు. మొత్తం ఆదాయం వాళ్ళకి అప్పచెప్తాం. గల్లపెట్ట కాడ వాళ్ళనే కూర్చోబెడతాం. కాలేజీలో చదువులు చెప్పేటోళ్ళు మేనేజ్మెంట్లు తెలిసిన వాళ్ళే కదా, వాళ్ళ వెనకాల ఉన్నోళ్ళు వాళ్ళు కూర్చొని 18,000 నుంచి 18,500 కోట్లు ఏదైతే మనకు ఆదాయం వస్తుందో దేనికి ఖర్చు పెట్టాలని చెప్పండి. జీతాలు ఆపాలనా, బ్యాంకు మిత్తులైతే మనం ఆపినా ఆగదు, రైతు భరోసా ఆపాలనా, షాదీ ముబారక్ ఆపాలనా, కళ్యాణ లక్ష్మి ఆపాలనా, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆపాలి, ఏం ఆపాలనో చెప్పమని వాళ్ళనే చెప్పమని. ఏది ఆపితే ఏది ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు వెల్ఫేర్ హాస్టళ్లలో భోజనం డబ్బులు ఆపాలనా, ఏం ఆపాలి. మీరు ఎన్ని డొనేషన్లు తీసుకుంటున్నారు, మీ పిల్లలు చదువుకుంటున్నారు ఇంజనీరింగ్ కాలేజీలలో, మెడికల్ కాలేజీలు ఎంత డొనేషన్ తీసుకుంటారు మీకు తెలియదా? మీ ఉన్నోళ్ళు సాక్షి కాదా? ఎట్లా వసూలు చేస్తారో వచ్చే సంవత్సరం డొనేషన్లు అది కూడా చూస్తా. ఏసాలు వేసిరు అంటే కుదరదు. ఎవడెవడు ఏ సీట్కి ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో మీరు చట్టం మాట్లాడుతున్నారు కదా, నేను కూడా అన్ని చట్టాన్ని అమలు చేస్తాను. పక్కడ్బందీకి ఇద్దరం కలిసి తారీఖు పెట్టుకొని మేము ఇద్దరం కలిసి చట్టాన్ని పక్కడ్బందీగా అమలు చేద్దాం. రండి, ముందరికి రండి, మిమ్మల్నే వేస్తాను. నేను ఉండను, మీరే మీ జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు కదా, మిమ్మల్నే ఒక కమిటీ వేస్తా. విల్ ఇంప్లిమెంట్ ఎవ్రీథింగ్. మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు 1 నెల జీతం ఆపుదామంటే ఆపుదాం. 6,000 వస్తే మొత్తం వీళ్ళ పైసలని ఇచ్చేద్దాం. 1 నెల జీతం మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఆపుదామంటే చెప్పండి రీ. అరే అర్థం పర్థం ఉండాలి. బెదిరించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే అధికారులను తిడితే అధికారులు ఏం చేస్తారు? అంటే మీరు అడ్డగోలుగా వేస్తే ఏది పడితే సంతకం పెడితే ఒకడొకడు ఎట్లా ఫీజులు పెంచుకొని వచ్చిండ్రు. వాళ్ళ లెక్కలు చూస్తే అసలు కళ్ళు తిరిగిపోయినాయి నాకే. విద్య వ్యాపారం కాదు, విద్య సేవ. విద్యను వ్యాపారంగా చూసి వ్యాపారం తెలివితేటలు మెలుకోవాలని ఇంట్లో పెట్టి గెలుకుతామని అంటే అదేం కుదరదు. కొన్ని రోజులు ఇబ్బంది అయితే ఇబ్బందిని ఎదుర్కొంటాము. నేను కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా, ఏం జరుగుతుందో. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆలోచన చేయండి. మీరే మీ దగ్గరనే ఉంది కదా ఫైనాన్స్, నా ఇంట్లో ఏముండదు కదా, నగదు లెక్కలన్నీ అక్కడనే ఉన్నాయి. అర్థం పర్థం లేకుండా మాట్లాడి ఏది పడుతుంది మాట్లాడి ఎట్లా పడితే అట్లా మాట్లాడి మీ వెనకాల రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పి మీరు ఏది పడితే అది మాట్లాడతారా? మీరు అడిగినవన్నీ అనుమతులు ఇవ్వాలనా? అరోరా రమేష్ ఎన్ని కాలేజీలకు అడిగిండు, ఎన్నిటికి అడిగిండు? అన్ని అనుమతులు ఇస్తే ఉంటుందా ప్రభుత్వము? ఆ జయప్రకాష్ ఆయన మహబూబ్నగర్, ఆయన కాలేజ్ మహబూబ్నగర్లో ఉంటా, హైదరాబాద్లో క్యాంపస్ పెట్టుకుంటాడంట, అనుమతి ఇవ్వాలంట ఆయనకు. ఇవ్వకపోతే బ్లాక్మెయిల్ చేస్తాడంట. ఇదా ఎట్టకెళ్ళి తెచ్చేయాలి నేను? నీవు ఉన్న కాలేజేడా, నువ్వు నడుపుతున్నదేడా, నీకు ఆఫ్ క్యాంపస్ ఏడు ఇవ్వాలి? ఇక దీని వెనకాల ఉన్న బీజేపీ నాయకులు ఏం అడిగిరో నాకు తెలుసు కదా, ఏమి ఆఫ్ క్యాంపస్లో అడుగుతారు, ఏం అడ్డగోలుగా చేస్తేనేమో మంచోడు. కనీసం చట్టాన్ని కొంచెం అమలు చేద్దామంటే మేము ధర్నాలు చేస్తాం, దీక్షలు చేస్తాం, రోడ్డు ఎక్కుతాం. మా ఆర్ కృష్ణయ్య అన్న కూడా అమాయకంగా పోయి వాళ్ళ ఉచ్చులో పడుతున్నాడు. కృష్ణన్న అమాయకత్వంగా అట్లా పడకు, నువ్వే పెద్ద మనిషి గుండు, ఫైనాన్స్ నీకు అప్పచెప్తే చేయి, నీ మీద నాకు గౌరవం ఉంది. నువ్వు మందకృష్ణ మాదికి ఇద్దరు కలిసి కూర్చొని ఈ 18,000 కోట్ల చిట్టి మీ చేతిలో పెడతా. రేపు రాబోయే 4 నెలలు ప్రభుత్వం ఎట్లా నడపాలనో మందకృష్ణ మాదిగకు, ఆర్ కృష్ణయ్యకు ఇద్దరికి అప్పచెప్తా, మీరే నడుపురి, చెప్పురి. మీరు ఎవరికి ఏమంటే వాళ్ళకే రిలీజ్ చేస్తాడు. నేను బట్టి విక్రమార్క గారికి, సందీప్ సుల్తాన్కి, చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇస్తా. వీళ్ళిద్దరే ఫైనాన్స్ కమిటీలు ఉంటారు. ప్రతి నెల 1వ తారీఖు నుంచి చివరి తారీఖు వరకు వాళ్ళు చెప్పినట్లు నిధులు విడుదల చేయండి అని. ఎవరికి ఏమంటే వాళ్ళకి ఇస్తా. నేను నన్ను అప్పు ఊడుతుందా బజార్లో, అదన్నే తీసుకురండి. అవునా, 3 లక్షల కోట్ల అప్పు ఉందంటే మ్యాండేట్ తీసుకొని చెప్పినాం. 8 లక్షల కోట్లు అయింది. సూరజ్, నువ్వు కూడా అందులో భాగస్వామివి. ఇక నువ్వు కూడా ఇట్లా ప్రశ్నిస్తే ఎట్లా? ఎవరన్నా ప్రశ్నిస్తే అర్థం ఉంది కానీ. ప్రమోద్